ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాయచోటిలో ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన కీలక క్లూస్ ఏంటి ముందుగా చూద్దాం. ఇక ఉభయ గోదావరి జిల్లాలో వయాగ్రా గర్భ విచ్ఛిత్తి మందుల విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా అమ్ముతున్నారు చూద్దాం ఈ బులెటిన్లో. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొస్తాయి అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ ఎన్నికలకు సంబంధించిన పొలిటికల్ హీట్ మాత్రం అప్పుడే మొదలైపోయింది. ఆ డీటెయిల్స్ కూడా ట్రాక్ చేద్దాం. మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించారు. అన్నదమ్ముల ఉమ్మడి అజెండా ఏంటి ట్రాక్ చేద్దాం 5/5 లో. ఫిఫ్త్ అండ్ ఫైనల్ వన్ సిగాచి పేలుడులో 40కి చేరింది మృతుల సంఖ్య. అదృశ్యమైన 9 మంది కార్మికుల జాడ ఎక్కడ, దాని మీద ఫోకస్ చేద్దాం ఈ బులెటిన్ లో. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా కలకలం రేపిన రాయచోటిలో ఉగ్రమూలాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఉగ్రవాదులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ అలీ ఇళ్లలో పోలీసులు మరోసారి తనిఖీలు చేశారు. అబూబకర్ సిద్దికీ ఇంట్లో పార్సిల్ బాంబును స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ చిరునామాతో పార్సిల్ చేయడానికి సిద్ధంగా ఉంచినట్టుగా గుర్తించారు. అలాగే మందుగుండు సామాగ్రి, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు, పాస్పోర్ట్లు, బ్యాంకు పాస్ పుస్తకాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు నుంచి వచ్చి రాయచోటిలో స్థిరపడ్డ ఈ ఉగ్రవాదులకు ఇతర దేశాలతో సంబంధాలున్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అరెస్ట్ అయిన ఉగ్రవాదుల ఇళ్ల దగ్గర పోలీసు బందోబస్తు కొనసాగుతోంది. ఇటీవల రాయచోటిలో తనిఖీలు చేసిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అబూబకర్ సిద్దికీ, మహమ్మద్ మన్సూర్ అలీని అదుపులోకి తీసుకున్నారు. రాయచోటిలో 20 ఏళ్లుగా మారు పేర్లతో చలామణి అవుతోన్న ఈ ఇద్దరు ఉగ్రవాదులు 1999 నుంచి జరిగిన అనేక బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి 20 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి రాయచోటికి వచ్చి స్థిరపడ్డారు. స్థానిక ముస్లిం మహిళల్ని టార్గెట్ చేసి వివాహం చేసుకున్నారు. రాయచోటిలో స్థిరపడ్డ తర్వాత 2013లో బెంగళూరులోని మల్లేశ్వరంలో జరిగిన పేలుళ్లలో వీరి ప్రమేయం ఉందని పోలీసులు చెప్తున్నారు. వీరిద్దరూ ఉగ్రవాద సంస్థ అల్ ఉమాకు అనుబంధంగా పనిచేస్తున్నారు. 2 రోజుల క్రితం ఉగ్రవాదుల ఇళ్లలో తనిఖీలు చేసిన పోలీసులు భారీ స్థాయిలో పేలుడు పదార్థాలతో పాటు ఫ్యూయల్ ఆయిల్ కలిపిన అమ్మోనియం నైట్రేటు, గన్ పౌడరు, ప్రధాన నగరాల రైల్వే నెట్వర్క్ మ్యాపులు కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ పేలుడు పదార్థాలను నిర్వీర్యం చేశారు. తమిళనాడు నుంచి ఈ ఉగ్రవాదులు రాయచోటికి ఎలా వచ్చారు, ఎవరి సహకారంతో ఇక్కడ స్థిరపడ్డారు అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. అబూబకర్ సిద్దికీ భార్య షేక్ సైరాబాను, మహమ్మద్ అలీ భార్య షేక్ షమీమును కూడా అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. దేశంపై కుట్ర చేసిన ఇలాంటి కరడుగట్టిన ఉగ్రవాదుల ఇన్నాళ్లు మన మధ్య ఉన్నారంటే నమ్మలేకపోతున్నామంటున్నారు స్థానికులు. ప్రజల ప్రాణాలు తీయడానికి ప్రయత్నించినటువంటి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. రావడము అంతవరకే చూసినాము, కానీ అతను పలకినా అసలు పలకడు. ఇక్కడ సైలెంట్గా పోతాడు, అతని పని ఏమో అతను చేసుకుని వెళ్ళిపోతా అంటాడు. ఇంకా చుట్టుపక్కల వాళ్ళతో ఎవరితో టచ్లో ఉండడు, అసలు ఎవరితో కూర్చోవడం, మాట్లాడడం అంత ఇదిగా ఏం చేయలే. మేము బాధపడినాము, ఎందుకంటే ఈ ఏరియా పేరు చెడ్డ పేరు వస్తుంది. ఇంత పెద్ద మన మధ్యలో ఈడ ఉండి. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, కేసుని సైమల్టేనియస్గా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర పోలీసులు కూడా విచారణ చేస్తున్నారు కదా, లేటెస్ట్ అప్డేట్స్ ఏమిటి? అంటే ఖచ్చితంగా యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ పర్యవేక్షణలోని ఎన్ఐఏ అట్లాగే ఐబీ వీళ్ళిద్దరు పర్యవేక్షణలోనే అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అబూబకర్ అది ఎవరైతే ఇప్పటివరకు ఇద్దరు తీవ్రాలు పట్టుబడారు, వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం, వాళ్ళ దగ్గర సేకరించినటువంటి వివరాల ఆధారంగానే ప్రస్తుతం అయితే అన్నమయ్య జిల్లా పోలీసులు అయితే లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా 2 దఫాలుగా సోదాలు నిర్వహిస్తే ఈరోజు నిర్వహించిన సోదాల్లో మాత్రము అంటే ఢిల్లీ అడ్రస్తో ఉన్నటువంటి ఒక పార్సిల్ లభించడమే ఒక ఆందోళన కలిగించే అంశంగా కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొన్ని పాస్పోర్ట్లు లభించాయి, అట్లాగే కొన్ని బ్యాంకు పాస్ పుస్తకాలు లభించాయి, కొన్ని మందుగుండు సామాగ్రి కూడా లభించింది పెద్ద ఎత్తున. అయితే ఖచ్చితంగా దేశ విదేశాలకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థలతో వీళ్ళకి ఏదైనా లింక్ ఉందా అన్నదే ప్రస్తుతము ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరైతే ఎలక్ట్రానిక్ ఇంజనీర్గా ఉన్నటువంటి సిద్దికీ ఉన్నాడో ఈయన లోకల్గా ఏదైతే రాయచోటి అనేది జిల్లా కేంద్రం కాబట్టి ఇక్కడ స్థానికంగా లభించే మెటీరియల్ ఆధారంగానే బాంబులు తయారు చేస్తున్నట్టుగా స్పష్టమైంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి బయట నుంచి వచ్చినటువంటి పదార్థాల కంటే కూడా లోకల్గా వీళ్ళు సమీకరించుకొని బాంబులు తయారు చేశారంటే ఖచ్చితంగా వీళ్ళ వెనక పెద్ద కుట్ర దాగి ఉంది, వీళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినటువంటి సంస్థలు కూడా ఉన్నాయని ఇప్పటికే పోలీసులు భావించారు. కాబట్టి ఇప్పటి వరకు లభించిన మందుగుండు సామాగ్రితో పాటు మారణాదాయాలు కూడా ఉన్నారు. ఎవరైనా నేరుగా అటాక్ చేస్తే
వాళ్ళని అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉండే విధంగా మారణాయుధాలు కూడా ఈ ఇద్దరు తీవ్రవాదులు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు లోతైన దర్యాప్తే కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా అన్నమయ్య జిల్లా పోలీసులు మాత్రమే ఈ ఇద్దరి మధ్య అబూబకర్ సిద్దికీ కానీ అట్లాగే మహమ్మద్ అలీ ఇద్దరు వేరే వేరే ప్రాంతాల్లో నివాసాలు ఉన్నారు కాబట్టి ఆయా ప్రాంతాల్లో వీళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఇప్పటికే సిద్దికీ నివాసం ఉన్నటువంటి ఇంటి ఓనరు బాబ్జీ ఈయనతో ఏ రకమైనటువంటి సంబంధాలు ఇవ్వకుండా ఎంతకాలంగా ఉన్నాడు, 12 ఏళ్లుగా ఇతను చేస్తున్న పని ఏంటి, ఏ పని లేకుండా ఇక్కడ ఉండి ఒక చిన్నపాటి కొట్టు అంటే కేవలం ఫ్యాన్లు రిపేర్ చేయడము లేదంటే మిక్సీలు కుక్కర్లు ఇలాంటివి రిపేర్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రానిక్ వస్తువులు రిపేర్ చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నటువంటి ఈ సిద్దికీ వెనక ఒక పెద్ద కుట్ర దాగి ఉంది, లేదంటే తీవ్రవాద సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయి అన్న విషయాన్ని బయట పడకుండా చేశాడు అంటే ఖచ్చితంగా కొందరి సహకారము ఉండి ఉంటుంది అని భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే చాలామంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రత్యేకించి వీళ్ళు సిడిఆర్ ఆధారంగానే చాలామంది అనుమానితులను ఇప్పటికే విచారిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎవరికైతే అబూబకర్ సిద్దికీ భార్య షైరా కానీ లేదంటే షమీం కానీ వీళ్ళిద్దరు ఇచ్చిన సమాచారం అతేమీ తెలియదు అని చెప్పే ప్రయత్నం చేసినా ఈ 12 ఏళ్ల వైవాహిక జీవితంలో వీళ్ళు ఎవరెవరితో మాట్లాడుతూ వచ్చారు, వీళ్ళు బంధువులు ఎవరు, వీళ్ళ నుంచి కూడా సమాచారాన్ని సేకరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం మొత్తం ఈ ఉగ్రవాద సంస్థ రాయచోటికి ఉన్నటువంటి లింకులపై మాత్రం ఆరాధిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో వయాగ్రా గర్భ విచ్చిత్తి మందుల విచ్చలవిడి అమ్మకాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో 30 మెడికల్ షాపుల్లో డ్రగ్స్ అధికారులు దాడులు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిబంధనలకి విరుద్ధంగా మందుల సరఫరా జరుగుతున్నట్లు గుర్తించారు. నిబంధనలు పాటించకుండా ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయిస్తున్న డ్రగ్ రాకెట్ గుట్టురట్టు చేశారు జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ షేక్ అబీద్ అలీ. రాజమండ్రికి చెందిన గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తీసుకువచ్చి పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో గుట్టు చప్పుడు కాకుండా మందులు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా బైక్ పై మందుల్ని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతోనే దాడులు చేసి పట్టుకున్నామన్నారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అమ్మకాలు సాగిస్తున్న మందుల్ని స్వాధీనం చేసుకుని డ్రగ్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అంతేకాదు అసలు ధర కంటే 4 రెట్లు అదనంగా అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, అసలు ఈ మెడిసిన్స్ ని ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అలాగే వీటి అమ్మకాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, డీటెయిల్స్ ఏంటి? మందుల షాపులో నిబంధనల ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కేవలం నిబంధనలను ఉల్లంఘించడం మాత్రమే కాదు, నిబంధనలు ఏదైతే చట్ట వ్యతిరేకంగా కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద అమ్మాల్సిన మందులు ఉన్నాయో వాటిని కూడా నిబంధనల విరుద్ధంగా అమ్ముతున్నారు. అదేవిధంగా ఏవైతే వయాగ్రా అదేవిధంగా అబార్షన్కి సంబంధించిన మందులు వీటిని కూడా అక్రమంగా రవాణా చేయటం, వాటిని అధిక ధరలకు ఇట్లాగా షాపుల్లో పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కూడా డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు వివిధ షాపుల మీద దాడులు చేస్తున్నారు, పెద్ద ఎత్తున మందులను కూడా సీజ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం పెద్ద ర్యాకెట్, పెద్ద ఎత్తున కూడా ఈ అక్రమ వ్యాపారం కూడా జరుగుతున్న పరిస్థితి. మనతో ప్రస్తుతం డ్రగ్ ఇన్స్పెక్టర్ అలీ ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్కడెక్కడ ఇప్పటివరకు దాడులు జరిగినాయి, ఎంత విలువైన మందులను సీజ్ చేశారు, ఏమేమి మందులు సీజ్ చేశారు? డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంజులా హౌస్మాని గారి ఆదేశాల మేరకు, అలానే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎంబీఆర్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేము గత 2 రోజుల నుంచి ఈ అబార్టిఫిషియన్స్, అలానే ఈ వయాగ్రా డ్రగ్స్, అలానే నార్కోటిక్ డ్రగ్స్ మీద రైడ్స్ చేపట్టాము. సో ఈ తనిఖీల్లో భాగంగా నిన్న బుట్టాయిగూడెంలో ఒక 2 షాపుల్లో రెడ్ హ్యాండెడ్గా కందులు గణేష్ అనే వ్యక్తి దగ్గర మేము కొన్ని డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో అతను ఎంక్వైరీ చేస్తే అతను ఇలా హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇలా కొంతమంది డీలర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా మేము గుర్తించాము. అలానే అతను ఎవరెవరికి సప్లై చేశారు, ఈ జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లో కొంతమంది రిటైలర్స్కి సప్లై చేస్తున్నట్టుగా కూడా ఇన్ఫర్మేషన్ గుర్తించాము. అబార్షన్ కిట్ల విషయంలో మాత్రం మీరు చెప్పింది నిజమే. అవి చాలా జాగ్రత్తగా ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీదనే, అది కూడా గైనకాలజిస్ట్ సమక్షంలోనే వాడాలి. వాళ్ళ ప్రిస్క్రిప్షన్ మీద వాళ్ళు సూచించినట్లుగా, అలానే వాళ్ళ పర్సనల్ అబ్జర్వేషన్లోనే వాడాలి. లేకపోతే ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి చాలా ఇష్యూస్ అవుతాయి, ప్రాణానికి కూడా ప్రాబ్లం వస్తుంది. వెరస్ వయాగ్రా, సుహాగ్రా కూడా కార్డియాలజిస్టులు, యూరాలజిస్టులు వీళ్ళు రాస్తేనే రాయాలి. కానీ కొంతమంది మాత్రం ఈ కుర్రోళ్ళు, అలానే యంగ్స్టర్స్ వీళ్ళు వితౌట్ అనాథరైజ్డ్గా
ఈ షాపుల్లో తీసుకొని దాన్ని వాడి కొంతమంది ప్రాణాల మీద కూడా ముప్పు తెచ్చుకోవడం జరుగుతుంది. సో అటువంటి వాటి మీద కూడా మేము పటిష్టమైన నిఘా పెట్టి దాని మీద మేము చర్యలు తీసుకుంటాం. మనం ఒకసారి చూస్తే కనుక ఈ ట్యాబ్లెట్స్ అన్ని ఏవైతే అబార్షన్కి సంబంధించినటువంటి అదేవిధంగా వయాగ్రా లాంటి మొత్తం మందులన్నింటిని కూడా నిబంధనల విరుద్ధంగా కూడా విక్రయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మార్కెట్లో పాల ప్యాకెట్లు ఎంత ఈజీగా తీసుకొచ్చి ఇంటింటికి డోర్ డెలివరీ చేస్తారో ఆ విధంగా హైదరాబాద్ నుంచి అక్రమంగా బిల్లులు లేకుండా తీసుకొచ్చినటువంటి మందుల్ని మెడికల్ షాపుల్లో ఉంచి వీటిని అధిక ధరలకు అమ్ముతున్న పరిస్థితి ప్రస్తుతం ఏలూరు జిల్లా అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా రవి, టీవీ9 కోయిలగూడ నుంచి. రైట్, థ్యాంక్ యూ రవి. ఇక తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొస్తాయన్న దానిపై ఇంకా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ ఈ ఎన్నికలకు సంబంధించిన పొలిటికల్ హీట్ మాత్రం అప్పుడే మొదలైపోయింది. అధికారం, విపక్షాలు ఇప్పటికే ఈ ఎన్నికలపై ప్రతి సవాళ్లు విసురుకుంటున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల్ని గెలిపించుకునే బాధ్యత తనదే అని కాంగ్రెస్ సభలో స్పష్టం చేశారు సీఎం రేవంత్. ఇందుకోసం నేతలంతా కష్టపడి పనిచేయాలని కోరారు ఆయన. అయితే ఏం చేశారని కాంగ్రెస్ కి జనం ఓట్లు వేస్తారు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ సొంత నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ గెలవదు అన్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తామని కాంగ్రెస్ భావిస్తోందని, కానీ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి చుక్కలు చూపిస్తారని అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. ఇక ప్రాణ సమానులైన మా కార్యకర్తల ఎన్నికలు ఉన్నాయి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది. సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, మేయర్లుగా మిమ్మల్ని గెలిపించే పూచి నేను తీసుకుంటా. మీ సోదరుడు మీకు అండగా నిలబడతాడు. గ్రామాన తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో కంకణం కట్టుకొని బయలుదేరండి. రాబోయే స్థానిక సంస్థల్లో 100% కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని గెలిపించుకునే పూచి నాది. ఆయన సొంత కాన్స్టిట్యున్సీలనే ఇప్పుడు జెడ్పీటీసీలు గెలుతారో లేదు పెట్టమని రాదు, ఎలక్షన్లు తెలుస్తుంది. నేను ఏమంటున్నా అంటే మాటలు కోటలు దాటుతాయి. రేవంత్ రెడ్డి ఇంకా కూడా పడిపోతారా? నాకు అర్థం కాదు. మీరు కూడా మాటలకు ఈయన ఈ మాటలు చెప్పి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఏదో అది చెప్పి ఇది చెప్పి 420 అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ ఎవరు ఓట్లు వేయాలి? దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లు వేయాలనా? ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు 12 లక్షల అభయహస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలనా? 4000 పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలనా? 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలనా? లేకపోతే నువ్వు 2500 ఇస్తున్నందుకు మహిళలు వేయాలనా? ఎవడేయాలి నీకు ఓటు? ఏఐసిసి అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ గానే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు. మీరు నిజంగా మీరు ఈ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, ప్రజల్ని దగా చేస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు ప్రజలు అల్లాడిపోతూ ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ యొక్క ప్రభుత్వం మీద వ్యతిరేకత బహుశా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఏ పార్టీ కూడా రాకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ మేము గెలుస్తామని చెప్పేసి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఈ యొక్క ప్రజలు, తెలంగాణ ప్రజలు మీకు చుక్కలు చూపెడతారు. మా ప్రతినిధి ఎలేందర్ సిద్ధంగా ఉన్నారు ఫుల్ డీటెయిల్స్ తో. ఎలేందర్, ఇంకా నోటిఫికేషన్ కూడా రిలీజ్ కాకముందే పార్టీలు సై అంటే సై అంటూ కాలు దువ్వుతున్నాయి. ఒక పక్క కోర్టులో అడ్డంకులున్న నేపథ్యంలో అసలు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? రైట్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం అయితే స్పీడప్ చేసింది ఆ ఎన్నికలకు వెళ్ళే అంశానికి సంబంధించి. ఎందుకంటే హైకోర్టు ఇటీవలే సెప్టెంబర్ 30వ తారీఖు లోపల ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి నిర్వహణ పూర్తి కావాలి అని చెప్పిన నేపథ్యంలో ఒకే ఒక అంశం పెండింగ్లో ఉంది. రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చి ఎన్నికల సంఘానికి ఎన్నికలకు ఆమోదం తెలుపుతూ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా చెప్పింది. కాబట్టి రావాల్సిన అంశం అంతా కూడా ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఏదైతే రిజర్వేషన్ల అంశం పైన క్లారిటీ రావాల్సింది. ఇప్పటికే ఆ రిజర్వేషన్ అంశం పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద గ్రామాల్లో కూడా అందరూ ఎన్నికల హడావిడి అయితే పెరిగిపోయింది. పొలిటికల్గా ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రజల్లో తిరుగుతూ ఏ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ నాయకులు తమ పార్టీకి ఓటేయాలి, తమకు ఓటేయాలనే అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. అయితే మరోవైపు ఎన్నికల సంఘం కూడా ఈ అంశానికి సంబంధించి ఎట్లాగూ క్లారిటీ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఎన్నికల ప్రక్రియ అనేది ప్రారంభించింది ఎన్నికల సంఘం. బ్యాలెట్ ముద్రణ కావచ్చు, అదేవిధంగా ఒక టర్మ్ కూడా దీనికి సంబంధించినటువంటి ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ సెషన్స్ కావచ్చు, అధికారులకు సూచనలు కావచ్చు, కలెక్టర్ స్థాయి అధికారులు కూడా, జిల్లా స్థాయి ఉన్నటువంటి ఎన్నికల అధికారులకు కూడా, బిఎల్ఓస్ కావచ్చు, మిగతా వాళ్ళందరికీ కూడా
ట్రైనింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టింది. సో బ్యాలెట్ పత్రాలు కూడా బ్యాలెట్ ముద్రణ కూడా జరుగుతోంది. అంటే మరొక వైపు మాత్రం దీనికి సంబంధించి రిజర్వేషన్ అంశం క్లారిటీ వస్తే తప్ప ఎన్నికలకు వెళ్ళే అంశం క్లారిటీ లేదు కాబట్టి ఆ అంశం సంబంధించి కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి స్పీడప్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి, రిజర్వేషన్ అంశం ఎప్పుడు క్లియర్ అవుతుందో అప్పటికే నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ సెప్టెంబర్ 30 లోపు క్లియర్గా ఎన్నికల అంశాన్ని క్లియర్ చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి స్పీడప్ చేసింది. కానీ పార్టీలు మాత్రం ఎవరికి వారు తమ ధీమాను వ్యక్తం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ఈసారి ఎట్లయినా స్థానిక సంస్థల్లో గెలవాలనే అంశాలకు సంబంధించి కూడా ప్రజల్లో ఇప్పటికే తిరుగుతున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు. ముంబైలో ఆవాజ్ మరాఠీచా పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకే వేదికపై ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాకరే కలుసుకున్నారు. మమ్మల్ని కలపడం బాలాసాహెబ్కు సాధ్యం కాలేదన్నారు. మమ్మల్ని ఏకం చేసినందుకు ఫడ్నవీస్ కు ధన్యవాదాలు చెప్పారు రాజ్ ఠాక్రే. మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు మరాఠీలో మాట్లాడాల్సిందే అన్నారు రాజ్ ఠాక్రే. మరాఠీ భాష కోసం, మహారాష్ట్ర కోసం మేము ఏకమయ్యామని, మమ్మల్ని మళ్లీ విడదీసేందుకు కుట్రలు జరగవచ్చని అన్నారు ఉద్ధవ్ ఠాక్రే. ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే కుట్ర జరుగుతుందని, ఆ కుట్రను తిప్పికొడతామని అన్నారు ఠాక్రే బ్రదర్స్. మహారాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ ఒకే వేదికపై కనిపించారు. హిందీకి వ్యతిరేకంగా వాళ్ళిద్దరూ ఏకమయ్యారు. ముంబైలో ఆవాజ్ మరాఠీచా పేరుతో భారీ ర్యాలీని ఏర్పాటు చేశారు. ప్రైమరీ స్కూల్లో హిందీని కంపల్సరీ చేస్తూ ఫడ్నవీస్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో విజయోత్సవాలను నిర్వహించారు. ఆవాజ్ మరాఠీచా పేరుతో భారీ ర్యాలీకి ఠాక్రే బ్రదర్స్ తో పాటు ఎస్ఎన్పి పవార్ వర్గం నేతలు కూడా హాజరయ్యారు. హిందీని బలవంతంగా మరాఠీ ప్రజలపై రుద్దే సహించే ప్రసక్తి లేదని ఠాక్రే బ్రదర్స్ ప్రకటించారు. మరాఠీని మహారాష్ట్ర నుంచి ఎప్పటికీ వేరు చేయలేనన్నారు. మరాఠీని చిన్న చూపు చూసే వాళ్లకు గుణపాఠం तपदన్నారు. कोणत्याही वादापेक्षा आणि कुठच्याही भांडणापेक्षा महाराष्ट्र मोठा आहे. आज जवळपास 20 वर्षानंतर मी आणि उद्धव आम्ही एका व्यासपीठावरती आज येतो आहोत. जे माननीय बाळासाहेबांना जमलं नाही, जे अनेकांना जमलं नाही, आम्हाला दोघांना एकत्र आणायचं, ते देवेंद्र फडणवीसला जमलं. की आमच्या दोघांमध्ये जो काही अंतरपाठ होता तो आनाजी पंतांनी दूर केला. आता अक्षता टाकण्याची काय तुमच्याकडनं अपेक्षा नाहीये. एकत्र आलोय एकत्र राहण्यासाठी. आज मला कल्पना आहे की अनेक बुवा महाराज हे बिझी आहेत. कोण लिंब कापतंय, कोण टाचण्या मारतंय, कोण गावी जाऊन अंगारे दुपारे करत असेल. మరింత తాజా సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ చెప్పండి, 20 ఏళ్ల తర్వాత ఠాక్రే బ్రదర్స్ మళ్ళీ కలుసుకున్నారు. అయితే మరాఠీ భాష కోసం, మహారాష్ట్ర ప్రజల కోసం కలుసుకున్నామని చెప్తున్నారు. అయితే దీన్ని పొలిటికల్ గా ఏ విధంగా చూడొచ్చంటారు? ఆవాజ్ మరాఠీచా కార్యక్రమం మహారాష్ట్ర రాజకీయాలను ఎటువంటి మలుపు తిప్పబోతుందన్నదే ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే 20 ఏళ్ల తర్వాత బాల్ ఠాక్రే కుమారులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఇద్దరు ఏకమై ఒకే వేదికను పంచుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ హిందీని తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన విధానాన్ని ఉపసంహరించుకోవడానికి గాను దానికి విజయోత్సవ సభను ఈరోజు ఈ ఆవాజ్ మరాఠీచా అన్న ఒక కార్యక్రమం ద్వారా ముఖ్యంగా నిర్వహించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఇటు ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రేతో పాటుగా అక్కడున్న కూటమికి సంబంధించిన నేతలు పాల్గొనడం జరిగింది. సో ప్రభుత్వంపై, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఈ కలయికను ముఖ్యంగా బాల్ ఠాక్రేనే మమ్మల్ని ఇద్దరిని కూడా కలపలేకపోయారు, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ తీసుకున్న నిర్ణయం మమ్మల్ని ఇద్దరిని కూడా కలిపింది అని చెప్పి రాజ్ ఠాక్రే వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే హిందీ భాషను మరాఠాలపై రుద్దడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాలు వారి వారి భాషలను గౌరవిస్తూ మాట్లాడుతున్నారు. అలాంటిది హిందీని ఏ విధంగా మహారాష్ట్రపై రుద్దాలనుకుంటున్నారు? గతంలో మరాఠవాడ రాజ్యం విస్తరించినప్పుడు కూడా అనేక ప్రాంతాల్లో మరాఠీని ఎవరిపైనా కూడా రుద్దలేదు. అలాంటిది హిందీని ఏ విధంగా రుద్దుతున్నారు? హిందీని ముఖ్యంగా ప్రోత్సహించడం వల్ల మరాఠా భాష ప్రాధాన్యత తగ్గుతుంది. సో మరాఠవాడ అలాగే ఇంగ్లీష్ మీడియం వల్ల అలాగే హిందీ భాష వల్ల మరాఠవాడాలు మరాఠీ భాషలో నేర్చుకునే అనేక అంశాలని తెలుసుకోలేకపోతున్నారు అన్న విమర్శల్ని రాజ్ ఠాక్రే చేయడం జరిగింది. సో ఈ హిందీ భాషను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించబోం. సో ఈ ఐక్యత ప్రస్తుతం ఇప్పుడు భాషా విధానంలో ఏదైతే ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే ఐక్యత చూపించారో, గతంలో బాల్ ఠాక్రే నుంచి వారసత్వ పోరులో భాగంగా 20 ఏళ్ల నుంచి ఎడమొహం పెడమొహంగా ఉన్న
ఇద్దరు నేతలు కూడా ఉద్ధవ్ ఠాక్రే అలాగే రాజ్ ఠాక్రే ఇప్పుడు భాషాపరమైన అంశం వచ్చినప్పుడు మరాఠవాళ్ళని ఏకం చేసే పనిలో భాగంగా శివసేన చీలిపోయినప్పుడు కూడా ఆయన దగ్గరకు రాలేదు. ఇటు ఏక్నాథ్ షిండే శివసేనలు చీల్చి పార్టీని తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా రాజ్ ఠాక్రే ఎటువంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఈ కలయిక అనేది భాషాపరమైన అంశంగా వచ్చిన ఈ కలయిక అనేది నెక్స్ట్ రాజకీయాల్లో కూడా ఈ ఐకమత్యాన్ని కొనసాగిస్తారా లేక ఏం చేస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒకవేళ బాల్ ఠాక్రే తర్వాత వారి వారసత్వాన్ని శివసేన ఇప్పుడు ఏక్నాథ్ షిండే పార్టీని చీల్చిన తర్వాత ఈ ఇద్దరు ఏకమైతే కనుక ఖచ్చితంగా అది శివసేన బలోపేతానికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మరాఠవాడాలంతా తమ వెంట ఉంటారు అన్నది పార్టీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందనేది మాత్రం మనం భవిష్యత్తులో వేచి చూడాల్సి ఉంటుంది. పూర్తిగా ఈరోజు జరిగిన కార్యక్రమం అనేది 20 ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉన్న ఇద్దరు నేతల కలయిక అలాగే నెక్స్ట్ మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారతాయన్న దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. థ్యాంక్ యూ గోపికృష్ణ. ఇక సంగారెడ్డి జిల్లా పాస మైలారం సిగాచి ప్రమాదంలో మృతుల సంఖ్య 40కి చేరింది. మున్మూన్ చౌధురి అనే కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పలు ఆసుపత్రుల్లో 22 మంది క్షతగాతులు చికిత్స పొందుతూ ఉండగా ట్రీట్మెంట్ తర్వాత రికవరీ అవడంతో 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు సిగాచి ప్రమాదంలో మృతి చెందిన మరికొందరి మృతదేహాలను DNA టెస్టుల తర్వాత అధికారులు గుర్తించారు. వారిలో 2 బీహార్, 1 ఒడిశాకు చెందిన కార్మికులుగా తేలింది. దీంతో ఇప్పటి వరకు 36 మంది కార్మికుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఇద్దరి DNA మ్యాచింగ్ లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కేవలం అవశేషాలు మిగలడంతో DNA మ్యాచింగ్ కష్టంగా మారింది. ఇక ప్రమాదంలో అదృశ్యమైన మరో 9 మంది కార్మికుల జాడ తెలియాల్సి ఉంది. వారిలో 5 కార్మికులు ఎవరనే వివరాలు లభించగా మరో 4కి సంబంధించిన వివరాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. వివరాలు లభించిన వారిని విజయ్, అఖిలేష్, శివాజీ, జస్టిన్, వెంకటేష్ గా గుర్తించారు. అటు ఘటనా స్థలంలో 6వ రోజు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. STRF, హైడ్రా సిబ్బంది భారీ యంత్రాలతో శిథిలాలను తొలగిస్తున్నారు. శిథిలాల తొలగింపు ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లోనే ఉన్నారు మరిన్ని డీటెయిల్స్ తో. సో జ్యోతి, శిథిలాల తొలగింపు మొత్తం కంప్లీట్ అవుతూ వస్తుంది, కానీ ఆ 9 మంది జాడ ఎక్కడ అన్నది మాత్రం తెలియడం లేదు. అసలు లిస్ట్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా, ఆ రోజు వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా, ఏం జరుగుతోంది, ఏం చెప్తున్నారు అధికారులు? ఎస్ నేత్ర, ధృవ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఎవరైతే బీహార్ కార్మికుడు మున్మున్ చౌదరి మృతి చెందడంతో సిగాచి ప్రమాదపు ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ఎస్, మీరు చెప్పినట్టుగా ఏదైతే 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. ఘటన జరిగి 6 రోజులు కావస్తున్నా కూడా ఒకవైపు వాళ్ళకి సంబంధించినటువంటి మాంసపు మొద్దులు కావచ్చు, అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీస్ అన్నింటినీ కూడా DNA శాంపిల్స్ అన్నింటినీ సేకరించి ల్యాబ్కి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు చనిపోయినటువంటి వారు కాకుండా మొత్తం ఈ చనిపోయినటువంటి వాళ్ళ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. అయితే ఎవరైతే ఒక ఇద్దరికి సంబంధించినటువంటి ఆనవాళ్ల వరకు అంటే అవశేషాల వరకు పోస్టుమార్టంలో ఎక్కడైతే హాస్పిటల్లో ఉంచడం జరిగింది. అయితే ఆ ఇద్దరు ఎవరు అనే దానికి సంబంధించి ఒకవైపు సస్పెన్స్ కొనసాగుతుంటే మరొక వైపు ఈ 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీలో కూడా కేవలం 5 మందికి సంబంధించినటువంటి వివరాలు మాత్రమే బయటకు వచ్చాయి. అంతేకాకుండా ఇంకా మిగిలిన 4 ఎవరు అనే దానికి మీద సంబంధించి ఒక క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అయితే అక్కడ లభించినటువంటి ఏవైతే మాంసపు ముద్దలు కావచ్చు, ఐడెంటిటీస్ కావచ్చు, బోన్స్ కావచ్చు, ఇవన్నిటినీ కూడా FSLకి పంపించిన తర్వాత ఎవరైతే బంధువులు ఇచ్చినటువంటి రక్త నమూనాలను వీళ్ళు అక్కడ రక్త నమూనాలన్నింటినీ కూడా వీళ్ళు మ్యాచ్ చేసి చూస్తున్నారు. ఆ మ్యాచ్ చేసి చూసిన తర్వాతనే బాడీస్ని వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చనిపోయిన తర్వాత ఈ ఇద్దరు ఎవరైతే మిగిలినటువంటి బాడీస్ ఉన్నాయో ఒక ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళు కూడా యూపీ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నారు సిగాచి పరిశ్రమలో. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ లభించకపోవడంతో కూడా వాళ్ళ సోదరుడు అటు హాస్పిటల్ కావచ్చు, మార్చురీ వద్ద కావచ్చు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అతని DNAకి సంబంధించినటువంటి శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈరోజు హైదరాబాద్కు వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి రక్త నమూనాలు తీసుకున్న తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఈ 2 బాడీకి సంబంధించినటువంటి DNA శాంపిల్స్ను కూడా పరిశీలించబోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మిస్ అయినటువంటి వాళ్ళలో 5 మంది వివరాలు మాత్రమే కనిపించాయి కాబట్టి ఇంకా 4 ఎవరో దానికి సంబంధించి కూడా ఒకవైపు అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే
2 కమిటీలను కూడా వేయడం జరిగింది. ఆ 2 కమిటీలకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ను కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తంగా ఈ 9 మందికి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పుడు ప్రస్తుతం కీలకంగా ఉంది అని చెప్పుకోవచ్చు. నేత్ర. రైట్ జ్యోతి.